హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను టమాటా బఠానీ కర్రీ వండిన. చూడండి, ఫస్ట్ టైం నా వీడియోలు చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. నా వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, ఓకేనా? చూడండి, నూనె పోసుకొని ఉల్లిగడ్డ మగ్గంగానే బఠానీనే వేసుకున్నా. ఎందుకంటే బఠానీని మనం వేడి నీళ్ళలో వేసి తీస్తాం కదా, నేను మాత్రం అట్లా వేయలేదండి. ఎందుకంటే నేను బఠానీ తెచ్చి ఫ్రిడ్జ్లో పెడితే లైట్ మొలక వచ్చింది. మొలక అయ్యి వేడి నీళ్ళల్లో వేయొద్దని డైరెక్ట్ ఉల్లిగడ్డలలోనే వేసిన. అసలు ఊరికనే మగ్గిపోయినాయండి, పచ్చివి కదా, ఊరికనే మగ్గింది. చూడండి, ఒక్క మంటకే మగ్గిపోయింది. ఇక పసుపు అల్లం వెల్లి అది కొంచెం మగ్గినాక పసుపు అల్లం వెల్లిగడ్డ వేసిన. టమాటా మాత్రం నేను మిక్సీ పట్టినండి, ఎందుకంటే ముక్కలు ముక్కలు ఉంటే బాగుండదని. ఇంకో మిక్సీ పట్టిన. అయితే టమాటా కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, ఇప్పుడు పులుపు ఉండదు, అందుకని 2 చింతపండు రిక్కలు వేసిన. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే 2 చింతపండు రిక్కలు వేసిన అండి. కానీ బాగుంది. ఇంకా ఉప్పు కారం అయితే ఇక ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకుంటాం కదా. చూడండి, బాగుంది కర్రీ, గ్రేవీగా. రోటీకి దోశకైతే సూపర్ ఉంది. ఇప్పుడు తిన్నాం మేమైతే. మీరు బఠానీ కర్రీ ఎట్లా వండుతారో నాకు చూపియండి. ఇట్లా వండుకొని చూడండి, బాగుంది, కామెంట్ పెట్టండి ఎట్లుందో. నేనైతే బఠానీ ఇట్లా మళ్ళా ఉల్లాకు బఠానీ వండుతా, సూపర్ ఉంటుంది. ఇంక ఉల్లాకు బఠానీ అది కూడా మీకు ఒకరోజు చేసి చూపిస్తా, ఓకేనా? ఇట్లా చేసుకొని చూడండి, బాగుంటుంది, ఓకేనా? బాయ్ అండి.